నిజంగా కేసీపీ శంకర్ గారిని ఎవడైతే ట్రోల్ చేశాడు భారతీయుడితో పని అయిపోయింది లవడా లద్దు అన్నారు కదరా, ఈసారి దెంగి వదిలిపెట్టారు శంకర్ గారు. ఈసారి కంబ్యాక్ అన్న. రామ్ చరణ్ గారి ఆకలి 5 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. మా మెగా పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. లాస్ట్ షాట్ ఎలా ఉంది బ్రో? హెలికాప్టర్ లో కొత్త చినిగిపోయిందన్న. ఆ హెలికాప్టర్ షాట్ కోసం 500 వెళ్ళిపోవచ్చాడు. ఎవడైతే ట్రోల్ చేశాడు రామ్ చరణ్ గారి పని అయిపోయింది, శంకర్ గారి పని అయిపోయింది, భారతీయుడు అన్నారు కదా, సంక్రాంతికి లేపి కొడతాడు ఒక్కొక్కరిని రామ్ చరణ్. అసలు ఏమన్నా లుక్స్ అన్న? 3 క్యారెక్టర్లు ఐపీఎస్ క్యారెక్టర్ లో గానీ మళ్ళా ఆ డాన్స్ గాని అసలు ట్రైలర్ అన్నది. ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూసి ఇదే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ లిటరలీ ఈసారి అన్ని కదులుతాయి, అన్ని కదులుతాయి. ట్రైలర్ మాత్రం అరాచకం భయ్య. చాలా మందికి చెప్పాలి, ట్రోల్ చేశారు శంకర్ గారిని, రేంజ్ తెలియకుండా అయిపోయింది, త్రివిక్రమ్ ట్రోల్ చేస్తారు. అట్లా ఒక్క ముక్కలో ట్రైలర్ మాత్రం అరాచకం అన్న. ట్రైలర్ లో చాలా షాట్లు ఉన్నాయి. ఎస్జే సూర్య గారు కూడా నిజంగా అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ గానీ, లాస్ట్ హెలికాప్టర్ షాట్ గానీ, మళ్ళా ఐపీఎస్ మన రామ్ చరణ్ గారి లుక్స్ గానీ, పుష్ప రేంజ్ అన్న. నిజంగా చెప్తున్నాను, పుష్ప రికార్డులు ఎగిరిపోతాయన్న ఈసారి. బాబా ఒక్క మాటలో చెప్పలేని ట్రైలర్ అయితే 100 ముద్దలు తిన్న ఏనుక్కి ఒక్క ముద్ద వదిలేస్తే ఏమీ లాస్ రాదు. ఆ ఒక్క ముద్ద 1,00,000 చీమలకు ఆహారంగా ఏర్పడుతున్న డైలాగ్ అయితే అదిరిపోయింది. శంకర్ గారు చించేశారంతే. నిజంగా ఈ దెబ్బతో గేమ్ చేంజర్, మరో రికార్డు రామ్ చరణ్ ఖాతాలో తిరుగులేదు. శంకర్ డైరెక్షన్ లో మరో అద్భుతమైన మూవీ ఇది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. అసలు ఒక్కొక్క పాయింట్ ఒక్కో రకంగా ఉంది. అసలు ఎస్జే సూర్య అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద ఎరగదీసేసాడు. ఆయనకి తగ్గ ఐఏఎస్ ఆఫీసర్ మన రామ్ చరణ్, తగ్గ మొగుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఎస్జే సూర్యకి రామ్ చరణ్ కరెక్ట్ గా ఇచ్చి పడేశాడు. మామూలుగా లేదు. ఒక్కో డైలాగ్ వెర్షన్. నువ్వు 5 సంవత్సరాలే రాజకీయాల్లో ఉంటావు, నేను సచ్చేదాకా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటా. అదే డైలాగ్ అసలు ఒక్కొక్కటి ఏంటంటే నిజంగా పీక్స్ లో ఉన్నాయి. అసలు మన కింద స్థాయి వాళ్ళకి అర్థం కావి. మినిమం డిగ్రీ ఉండాలి. ఐటమ్ రాజు అలాగే చెప్తున్నా. పీక్స్ లో ఉంది. సంక్రాంతి రామ్ చరణ్ బాలయ్య మొత్తం ఎవరు లేరు. మొత్తం ఈ ట్రైలర్ చూసాక ఒకటే డిసైడ్ అయిపోయా. ఆ హెలికాప్టర్ నుంచి కత్తి తీసినప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా మామూలుగా ఉండదు. ఈ సినిమా శంకర్ సునామీ సృష్టిస్తాడు ఈసారి. పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా 2,000 కోట్లు రాసి పెట్టుకోండి. ఏ రికార్డులు ఉండవు. 2,000 కోట్లు. ఇప్పుడు దాకా పుష్ప ఎంత వచ్చింది? 1,750 కోట్లు వచ్చింది. 2,000 కోట్లు పక్కగా శంకర్ మార్క్ పడిపోయింది. శంకర్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు. చించి పడేస్తాడు, రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తాడు. మళ్ళీ నెంబర్ 1 డైరెక్టర్ గా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు పక్క. మన అసలు చిట్టుబాబుకే రావాలి. చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు. మనకొద్దు ఇంకా వేరే వాళ్ళ గురించి. చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ రావాలని కోరుకుంటున్నా. ఎక్సలెంట్ క్యారెక్టర్, ఆట క్యారెక్టరే రావాలి నేషనల్ అవార్డు. విజువలైజేషన్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అన్ని కూడా అద్భుతం భయ్య. ఏంది ఇంకా 4 నిమిషాల కన్నారు. అది 5:30 దాటిపోయింది. 5:50 దాకా వచ్చినట్టుంది. మరి ఇంత లేట్ ఎందుకు చేసినో తెలియదు కానీ పర్ఫెక్ట్ గా దించేసిండు. 4-5 క్యారెక్టర్లు కనబడుతున్నాయి. పంచకట్టు లుక్ అయితే పవన్ బాబాయ్ అందరికి గుర్తు వచ్చేస్తాడు. బాబాయ్ దించినట్టు. సో బియ్యం బత్తలు కనపడేసరికి అది గుర్తు వచ్చేస్తున్నాయి. అంటే కొన్ని సీన్లు రీషూట్ చేసినట్టున్నారు. ఖచ్చితంగా రచ్చ చేయబోతున్నాడు కాక. దంగల్ లేదు, ఏం లేదు. పొంగల్కి దంగల్ రికార్డులను బ్రేక్ అవుతాయి. విజువల్స్ అయితే ఇంకా పాత శంకర్ గుర్తొచ్చాడు. అరే బాబు నాయన కాక, అబ్బా భారతీయుడు 2 మర్చిపోండి, శంకర్ను మర్చిపోండి. ఆ దిల్ రాజు నమ్ముకోండి, రామ్ చరణ్ నమ్ముకోండి, ఆ విజువల్స్ నమ్ముకోండి, దానికి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నమ్ముకోండి. హ్యాపీగా పండగ. ఈసారి చిన్న పండగ కాదు, సంక్రాంతి పండుగ, వారం రోజుల పండుగ, అతిపెద్ద పండుగ. భారతీయ సినీ చిత్రంలోనే తెలుగులో మనకు అతిపెద్ద సంక్రాంతి రాబోతుంది అనమాట. బాలీవుడ్లే తొక్కలేదు. నెక్స్ట్ ఇయర్ లో కూడా మళ్ళీ 2025 కూడా మళ్ళీ మనది అనమాట. ఏదో అదత్తం ఇదత్తం ఇంకా ఏదేదో సినిమాలు పేరు పెట్టుకుని వస్తున్నారు. సంక్రాంతికి గేమ్ చేంజ్ చేసేది గేమ్ చేంజర్ మాత్రమే, రామ్ చరణ్ మాత్రమే. దిల్ రాజు ప్రొడ్యూసర్లో వచ్చే శంకర్ డైరెక్షన్లో వచ్చే సినిమా మాత్రమే. కియారా అద్వానీ అన్ని రకాలుగా చేస్తున్న అమ్మాయి. అలాగే ఒక అంజలి క్యారెక్టర్ ఉంది. టోటల్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా కనపడుతుంది. చరణ్ గారి పోటీ ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట. కానీ ఏంటంటే శంకర్ గారు డైరెక్షన్ లో వస్తున్న సినిమా చాలా హైప్ ఉంటుంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అంటే ఒక్క సాంగ్ తో ఖర్చు పెట్టే డబ్బులతో 2 చిన్న సినిమాలు తీయచ్చు అనమాట. సో ఆ సాంగ్స్ కోసం మన దిల్ రాజు గారు చెప్పిన విషయాలన్నీ కూడా థియేటర్లో, అంటే ప్రతి సినిమా సెల్ ఫోన్ లో చూడొచ్చు, కానీ శంకర్ గారి సినిమా అనేది ఒక పెద్ద స్క్రీన్ లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది అంటారు కదా. కానీ భారతీయుడు 2తో ఆయన ఎంతైతే డౌన్ అయ్యారో మళ్ళీ అదే ఎఫెక్ట్ ఈ మూవీ మీద కూడా పడుతుందని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారిపోయింది. ట్రోలింగ్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? సోషల్ మీడియాను ఇవన్నీ పట్టించుకోరండి. అక్కడ ఏంటంటే పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా. భారతీయులు లాంటి సినిమాలు 3 ఫ్లాప్ అయినా శంకర్ గారి బ్రాండ్ అనేది తగ్గదు కదా. సో ఆయనతో సినిమాలు తీయడం మానేరు కదా.
మీకు ఒకసారి చూడండి, పాన్ ఇండియా మూవీ సినిమాలన్నింటికి కూడా ఫస్ట్ పునాది వేసింది మన శంకర్ గారే. అంత గ్రాఫిక్స్ కానీ లేదంటే టెక్నాలజీ ఒక 20 సంవత్సరాల క్రితం కూడా జీన్స్ సినిమా కానీ లేకపోతే అంతకుముందు సినిమాలు కూడా ఎంత టెక్నాలజీగా తీసారని మనం చూసాము. కానీ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారి సినిమా సోలోగా వచ్చి నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయినట్టుంది. అంటే త్రిబుల్ తర్వాత ఆచార్య ఇవన్నీ కూడా సింగిల్గా రాలేదు కదా. సో ఇప్పుడు ఆ సింగిల్గా ఉన్న 3 క్యారెక్టర్లు అంటే 3 వేరియేషన్స్ మనం గేమ్ చేంజర్లో చూడబోతున్నాము. నాకు తెలిసి పండగకి ఒక అద్భుతం అనమాట. పవన్ కళ్యాణ్ ట్రైలర్ ఇప్పుడు ఇందాకే చూసిన అన్న, నెక్స్ట్ లెవెల్ అన్న. రామ్ చరణ్ మూవీ ఇప్పుడు వరకు తీసిన మూవీస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. జనాలకు కావాల్సిన మూవీ ఇది అవుద్ది. ఆ హోప్ అయితే అనిపించింది అన్న ట్రైలర్ లో. సో ఇది వరకు ఒక చిరుత కావచ్చు, మగధీర కావచ్చు, ఒక రచ్చ, ఒక నాయక్, ఈ సినిమాలన్నిటికీ ఇది ఒక పెద్ద పీఠం. ఈ సినిమాలన్నీ మర్చిపోవచ్చు. కింద పెట్టాను, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఆర్సీ అంటే గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత అన్ని సినిమాల గేములు చేంజ్ అయిపోతాయి. అన్ని సినిమాలు శంకర్ గారు ఇప్పుడు ఏంటంటే అన్ని డైరెక్టర్లందరికీ ఒక గేమ్ చేంజ్ చేసేసాడు అన్నట్టు. అలా ఉందన్న సీన్ ప్రొజెక్షన్ కావచ్చు, గుర్రం మీద వచ్చే సీన్ కావచ్చు, ఆ హెలికాప్టర్ సీన్ కావచ్చు. ఇది వరకు చూసాం హెలికాప్టర్లో రావడం, అన్ని మగధీరలో చూసాం. కానీ ఈ సినిమాలో ఏమేమి కావాలి అనేది అన్నీ చూసుకుంటే మెయిన్ ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నా అంటే అసలు పాలిటిక్స్ ఏ విధంగా ఉండాలి, ఈ పాలిటిక్స్ చేసే వాళ్ళకి ఇది ఒక గేమ్ చేంజర్ తోటి ఒక మెసేజ్ అయితే పోతుంది అనుకుంటున్నాను. పోలీస్ గెటప్ ఎలా అనిపించింది? పోలీస్ గెటప్ కాదన్న, ఇది వరకు పోలీస్ గెటప్ మన చేశారు కదా రామ్ చరణ్, ఆ సినిమా దొబ్బేసింది అన్నారు కదా. ఈ సినిమా దొబ్బించుకొస్తుంది ఇప్పుడు. అలా ఉంది, ఒక్కొక్క సీను మైండ్ బ్లాక్. పంచకట్టు లుక్ లో ఎలా ఉన్నాడు? పంచకట్టు ఒకటే కాదన్న, చూసిన ఈ సీన్స్ అన్నిట్లో కూడా ఆ బనియన్ మీద ఫైట్, ఫ్లైట్లో దిగడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, వేరే లెవెల్. అన్ని ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో ఇది పెద్ద మెట్టు అని నేను అనుకుంటున్నా.